నమస్తే. ధనురాశి వారందరికీ కూడా డిసెంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోందో మనం తెలుసుకుందాం. ధనురాశి వారికి మీ రాశి యొక్క లార్డ్ వచ్చేసేసి గురు భగవానుడు. గురు భగవానుడు మీకు షష్టమ స్థానంలో వక్రీకరించి ఉండడము, శని భగవానుడు తృతీయ స్థానంలో రెట్రోగేట్ అయిపోయి డైరెక్ట్ అయిపోయి ఉండడము, రాహు భగవానుడు చతుర్థంలో, కేతు భగవానుడు దశమ స్థానంలో, శుక్ర భగవానుడు రెండవ స్థానంలో, రవి బుధులిద్దరూ కూడా అష్టమ స్థానంలో. అయితే మీకు ఈ గోచారాలన్నీ రీత్యా మీకు ఆరోగ్యపరంగా, ఎడ్యుకేషన్ పరంగా, కెరియర్ బిజినెస్ పరంగా, లవ్ అండ్ మ్యారేజ్ పరంగా ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. ఆరోగ్యపరంగా కనుక ముందు చెప్పుకున్నట్లయితే మీ రాశి యొక్క స్వామి మీకు ఇక్కడ వక్రీకరించి ఉండడం వలన ఇక్కడ ఏమవుతుందంటే కొంచెం డిసిప్లిన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్కౌట్ కానీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే ఒక నిత్యకృత డిసిప్లిన్ అనేది మీకు అలవాటయ్యి ఉండి మీరు ఆ డిసిప్లిన్ని మీరు ముందుకు తీసుకెళ్ళలేకపోవడం లాంటివి ఇక్కడ జరుగుతూ ఉంటాయి. వర్కౌట్స్ మొదలుపెట్టి ఉన్నవాళ్ళు అంటే జిమ్మో, ఏ వాకింగో ఏదో అటువంటి నిబంధనలు ఏవో ఉండి మీకు అటువంటి నియమ నిబంధనలు ఇక్కడ పాటించలేకపోవడం లాంటివి టైం రీత్యా కానివ్వండి, వర్క్ రీత్యా కానివ్వండి, వర్క్ ప్రెషర్ రీత్యా కానివ్వండి, మీ బిజినెస్ రీత్యా కానివ్వండి, ఇక్కడ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. పాయింట్ నెంబర్ 1. సో మీరు ఏం చేయాలి? వర్కౌట్ పరంగా చాలా చక్కగా మీరు డిసిప్లిన్డ్గా వర్కౌట్ చేసుకుంటూ ఉండడము అలాంటివి చేసుకోవాలి. మీరు అలవాటు పెట్టుకున్న అంటే అలవరుచుకున్న మీకు ఎటువంటి ఈ డిసిప్లినరీ వర్కౌట్స్ కానివ్వండి, లేకపోతే జిమ్కి వెళ్ళడం, రోజు వాకింగ్కి వెళ్ళడం, రోజు యోగా చేయడం, రోజు మెడిటేషన్ చేయడం, ఇలాంటివి తప్పనిసరిగా చేయండి. బయట ఆహారం, ఎక్స్టర్నల్ సోర్సెస్ నుంచి ఆహారం తీసుకోవడం, మరీ ఎక్కువ స్పైసీ ఫుడ్ లాంటివి తీసుకోవడం కాస్త గ్యాస్ట్రిక్ ఇష్యూస్కి మిమ్మల్ని గురి చేస్తుందండి. సింపుల్గా అదొకటి జ్ఞాపకం ఉంచుకోండి. ఎక్కువగా హోమ్ కుక్డ్ మీల్స్ని తీసుకోవడానికి ప్రయత్నించండి. అది చాలా చాలా మంచి చేస్తుంది. నెక్స్ట్, ఇమ్యూనిటీని పెంచుకునే ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ అయినా సరే మీరు అటువంటివి చాలా చక్కగా వాటిని తీసుకోవడం లాంటివి చేసుకోండి. ఎడ్యుకేషన్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు 5th లార్డ్ వచ్చి అష్టమంలో కూర్చోవడం, రవి బుధులు ఇద్దరు కూడా అక్కడ కలిసి ఉండడం, అండ్ బుధుడు కూడా ఇక్కడ నవంబర్ 25వ తారీఖు తర్వాత ఆయన వక్రీకరించి ఉండడం, రాహు దృష్టి కుజ భగవానుడి మీద పడ్డం కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఫోకస్ ఎక్కువ ఉండదు. మీరు చేయాలనుకుంటే మీ పరంగా కాదు, అంటే ఉత్తరోత్తర మీకు డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్ వలన మీరు అది టైంకి చేయలేకపోతారు. తర్వాత ఫోకస్ పెట్టలేకపోతారు. మరుపు వస్తుంది. మరుపు రాకుండా ఎప్పుడు కూడా చాలా చక్కగా డిసిప్లిన్డ్గా మీరు అన్నీ రాసుకుని పెట్టుకోవడం, ఒక ప్రణాళిక పెట్టుకోవడం, ఒక ప్లాన్ పద్ధతిలో వెళ్ళిపోవడం అలాంటివి చేసుకోండి. ఒకసారి ప్లాన్ పెట్టుకున్నట్లయితే దాని దగ్గర నుంచి డీవియేట్ అవ్వము అనే రూల్ మాత్రం మీరు తప్పనిసరిగా పెట్టుకోండి. లవ్ అండ్ మ్యారేజ్కి కనుక వచ్చినట్లయితే మీకు శుక్ర భగవానుడు ద్వితీయ స్థానంలో ఉండడం వలన కమ్యూనికేషన్ అనేది మీకు చాలా చక్కగా స్ట్రాంగ్గా ఉంటుందండి. చాలా స్వీట్గా ఉంటుంది. అవతల మనిషి కూడా చాలా అవతల మనిషిని ఒప్పించే ధోరణిలో ఉంటారు. బాగుంటుంది. బట్ మ్యారేజ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు ధనురాశి వాళ్ళకి బుధ భగవానుడు, రవి భగవానుడు డిసెంబర్ 15 వరకు కూడా కనుక చూసుకున్నట్లయితే వ్యయ స్థానంలో అంటే 12వ స్థానంలో ఉండడము, ఇక్కడ ఏమవుతుందంటే పార్ట్నర్ యొక్క హెల్త్ ఆస్పెక్ట్స్లో కొంచెం మీరు అటెన్షన్ పే చేయాల్సిన అవసరం రావడం అనేది తప్పనిసరిగా చెప్పుకోవాల్సిన పరిస్థితి. సో పార్ట్నర్ యొక్క హెల్త్ కానివ్వండి, అది ఎలా ఉంది అంటే జనరల్గా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎటువంటివి అయితే ఉన్నాయో అటువంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటూ మీరు ముందుకు వెళ్తే చాలా మంచి జరుగుతుంది. బిజినెస్ అండ్ కెరీర్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు రవి పొజిషన్ కూడా అంటే సూర్య భగవానుడి యొక్క పొజిషన్ కూడా దృష్టిలో పెట్టుకుని 15వ తారీఖు డిసెంబర్ వరకు, అంటే 15వ తారీఖు డిసెంబర్ తర్వాత ఆయన మీ రాశిలోకి సంచారం చేస్తారు కాబట్టి చాలా శుభంగా ఉంటుంది. ఇబ్బంది ఏం లేదు. కాన్ఫిడెన్స్ చాలా పెరుగుతుంది. అలా అని డిసెంబర్ 1 తర్వాత అంటే స్ట్రెయిట్గా డిసెంబర్ 15th వరకు అని చెప్పను, కానీ అట్లీస్ట్ డిసెంబర్ 8 ఇన్వెస్ట్మెంట్స్లో విషయంలో మాత్రం కాస్త స్లోగా వెళ్ళడానికి ట్రై చేయండి. ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, రిటర్న్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ ఉన్నాయని కానీ, లేకపోతే దేన్నైనా నమ్మి పెట్టేయడం కానీ అలాంటివి చేయకండి. డిసెంబర్ 15 తర్వాత అప్పుడు పెడుదురు కానీ ఇప్పుడల్లా వద్దు. ఓకే. ఆన్ సైట్ ఆపర్చునిటీస్ ఎంప్లాయీస్కి ఎవరికైనా సరే ఆన్ సైట్ ఆపర్చునిటీస్ రావడానికి చాలా చక్కటి అవకాశాలు ఇక్కడ వస్తాయండి.
ఆన్ సైట్ ఆపర్చునిటీస్ ఏమైనా వచ్చినా కూడా చాలా చక్కగా తీసుకోండి. డిసెంబర్ 15 తర్వాత టికెట్లు కొనుగోలు చేయడము, ఆన్ సైట్ ఆపర్చునిటీస్‌కి, వీసాస్‌కి వెళ్ళడము ఇలాంటివి కూడా చాలా స్ట్రాంగ్‌గా నాకిక్కడ కనపడుతున్నాయి. ఆన్ సైట్‌లో జాబ్ ఆపర్చునిటీస్ ఏమైనా వస్తే తీసుకోవచ్చా? ఆనందంగా తీసుకోవచ్చు. ఇబ్బందేం లేదండి. అండ్ బిజినెస్ ఆపర్చునిటీస్ కూడా చాలా బావుంటాయి. బట్ చెప్పాను కదా! డిసెంబర్ 15 తారీఖు లోపు మాత్రం ఎట్టి పరిస్థితిలో ఇన్వెస్ట్‌మెంట్స్ మాత్రం ప్లీజ్ గో స్లో. శుభం భూయాత్.